ఓ తండ్రి కష్టపడి తన కొడుకును బాగా చదివించాడు. తండ్రి కష్టం కళ్ళారా చూసిన తను కూడా రాత్రి పగలు కష్టపడి చదివి ఐఏఎస్ సాధించాడు. ఓ జిల్లాకు కలెక్టర్గా నియమింపబడ్డాడు. కొడుకుకు బయటి భోజనం పడేది కాదు. రోజు తన తల్లి ఇంట్లో చేసిన భోజనమే తినేవాడు. అందుకు తండ్రి రోజు ఇంటి నుండే తనే స్వయంగా భోజనం క్యారియర్ తీసుకుని వెళ్ళేవాడు. అలా తీసుకువెళ్ళి తనే స్వయంగా తన కొడుకు వడ్డించేవాడు. అలా చేయడం తన మనస్సుకు చాలా సంతోషంగా అనిపించేది. ఓ రోజు తండ్రి కొడుకును ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడు, గొప్పవాడు ఎవరో చెప్పగలవా అన్నాడు. అది నేనే అన్నాడు తడుముకోకుండా. ఆ సమాధానానికి తండ్రి నొచ్చుకున్నాడు. తన కొడుకులో అహంకారం మొదలైందని కాస్త అనుమానం కలిగింది. చివరకు ఉండబట్టలేక గది బయటకు వస్తూ కొడుకు వైపు చూసి మరోసారి అదే ప్రశ్నను వేశాడు. ఈసారి ఆ కొడుకు తడుముకోకుండా నాన్న అన్నాడు. తండ్రి ఆశ్చర్యపోతూ, ముందు ఇదే ప్రశ్నకు నేనే అన్నావు, ఇప్పుడు అదే ప్రశ్నకు నాన్న అంటున్నావు, ఎలా? కొడుకు చిరునవ్వు నవ్వుతూ తన సీట్లో నుండి లేచి తండ్రి ముందు మోకాళ్ళ మీద నిలబడి తన తండ్రి చేతులు పట్టుకుని, నాన్న, మీరు మొదటిసారి ప్రశ్న వేసినప్పుడు మీ చెయ్యి నా భుజంపై ఉంది. తండ్రి చెయ్యి భుజంపై ఉన్న ఏ కుమారుడైనా ఈ ప్రపంచంలో సమర్థవంతుడు, గొప్పవాడు మరియు అదృష్టవంతుడు కూడా. తరువాత మీరు గది తలుపు దగ్గర నిలబడి అదే ప్రశ్న వేశారు. అందుకు నేను నాన్న అని సమాధానం ఇచ్చాను. ప్రపంచంలో ఏ కొడుకుకైనా సమర్థవంతుడు, గొప్పవాడు తన తండ్రి కాక మరెవరుంటారు నాన్న? మీరే నా రియల్ హీరో. తండ్రి చెమర్చిన కళ్ళతో కొడుకును ఆలింగనం చేసుకొని తేలికపడిన మనసుతో బయటికి నడిచాడు. అమ్మ 9 మాసాలు కడుపులో మోస్తే తండ్రి జీవితాంతం నిన్ను తలలో మోస్తాడు. అమ్మ ముద్దాడితే అర్థం ఉంటుంది, నాన్న కోప్పడితే పరమార్థం ఉంటుంది. నీ గెలుపు కోసం జీవితంలో గంట గంటకు ఓడిపోయేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నాన్న ఒక్కడే. అమ్మ ప్రేమ భూమి అంత అయితే నాన్న ప్రేమ ఆకాశమంతా. ఆ మంచి నాన్నలకు అంకితం. థ్యాంక్ యూ. మీ పద్మజ.